హలో అందరికీ, ఎలా ఉన్నారు? మంచిగానే ఉంటారులే. ఎందుకంటే ఈరోజు సండే కదా, అందరూ ముక్క తెచ్చుకొని లాగిస్తూ ఉంటారు. డాడీ ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఫిష్లు తెచ్చారనమాట. మమ్మీ ఫిష్ కర్రీ చాలా డిఫరెంట్గా చేస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది. అసలు ఎవరైనా సరే చేసుకోవచ్చు. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇలా ఉంటారు కదా, వంట రాని వాళ్ళు, వాళ్ళందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. మీరు చక్కగా ఈ వీడియోని సరిగా చూసి ఫాలో అవ్వండి. ముందుగా మనం మార్కెట్ నుంచి తెచ్చిన ఫిషెస్ ఉన్నాయి కదా, ఇంకా వాటిలో కొంచెం పసుపు వేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత కళ్ళుప్పు వేసుకోండి. నాన్ వెజ్లోకి మ్యాక్సిమం కళ్ళుప్పు వేస్తేనే టేస్టీగా బాగుంటుంది. ఆ తర్వాత మేము మామూలుగా గుంటూరు కారం వాడతాము. ఒక గుంటూరు కారం దొరకనప్పుడు 3 మ్యాంగోస్ మిర్చి మసాలా ఉంటుంది కదా, ఆ మిర్చి వేసుకోండి. ఇది చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ కలర్ కూడా మంచిగా వస్తుంది నాన్ వెజ్లకి. ఈ మధ్య ఎందుకు మేము ఎక్కువ ఇదే యూజ్ చేస్తూ ఉన్నాము. ఒక గుప్పెడికి వేసుకొని అమ్మ అసలు అన్నీ ఎంత చేత్తో అలా వేసేస్తూ ఉంటుంది. మళ్ళీ అన్నీ ఎగ్జాక్ట్గా సరిపోతూ ఉంటాయి. ఒక 2 ఆనియన్స్ చిన్న స్లైసెస్కి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, ఒక గుప్పెడంత కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా మిగిలిందేమో లాస్ట్లో మనము ఆఫ్ చేస్తాం కదా, ఆఫ్ చేసిన తర్వాత వేసుకుందాము. ఆ పక్కన పెట్టేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇప్పుడే మిక్సీ పట్టేసింది, ఒకేసారి బాక్స్లో ఇంకా స్టోర్ చేస్తుంది. ఆ తర్వాత ఏమో కొంచెం 2 ఉల్లిపాయలు, ఒక టమాటా పేస్ట్ చేసింది. కావాలంటే దీనిలో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మేము ప్రస్తుతానికి వేయకుండానే వేసాము. ఇది కూడా మరింత ఎక్కువ వేసుకున్నాము, ఎందుకంటే మన గ్రేవీ కావాలంటే ఈ పేస్ట్ ఎక్కువ ఉండాలి. ఆ గ్రేవీ అవసరం లేదనుకున్నప్పుడు కొంచెం తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత ఇది గరం మసాలా అనమాట. అండ్ గరం మసాలా ఇది ఇంట్లోనే తయారు చేసుకుంది. అన్ని రకాల స్పైసెస్ వేస్ట్ చేస్తాము. ఆ తర్వాత ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ కూడా ఇప్పుడే వేసేస్తాం. ఇంకా మనం నెక్స్ట్ ఇంకా మనకి ఏ పని ఉండదు, డైరెక్ట్ తీసుకెళ్ళి స్టవ్ మీద ఆన్ చేసుకోవడమే. ఇంక ఇప్పుడు దీన్ని అంతా మసాలా అంతా ముక్కలకి మంచిగా దట్టించుకోవాలి. మనం ఈ మ్యాగ్నెట్ చేసే విధానంలోనే మనకి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మా మమ్మీ చాలా బాగా చేస్తారు. ఎందుకో మరి మా మమ్మీ చెయ్యి వల్ల మరి ఈ ప్రాసెస్ వల్ల కానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా అమ్మిలాగా చక్కగా కలిపేస్తుంది అనమాట. ఇంకా ఫిషెస్ ఆ మసాలాలో చక్కగా మంచిగా స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాయి కదా, ఆ తర్వాత మంచి టేస్టీగా తయారవుతాయి అన్నమాట. ఇలా చక్కగా వాటిని మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత కొంతమంది పెరుగు కూడా వేసుకుంటారు. మీరు పెరుగు మాత్రం దీనికి అవసరం లేదు. మామూలుగా మనం చికెన్లో అలా వేసుకుంటాం కదా, దీనికి వేసుకోవకండి. ఎందుకంటే కొంచెం చప్పగా అలా వస్తుంది అనమాట, అలా బాగోదు కదా ఫిష్. ఇంక ఇలా మసాలా దట్టించాం కాబట్టి కొంచెం స్పైస్గానే ఉండాలి. మనం సండేసే కదా తింటుంది, రోజు ఏం కాదు కదా. ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ ఉంచండి. కుదరినప్పుడు డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. మీకు టైం ఉందనుకోండి, మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఇలా మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వాటి పని అవి చేసుకుంటుంది అనమాట. చక్కగా మసాలాలో స్విమ్మింగ్ చేస్తూ స్నానం చేస్తూ ఉంటాయి. ఇంక ఈలోపు మనం చింతపండు ఇలా నానబెట్టుకోవాలి. చింతపండు కూడా అంతే, ఒక 200 గ్రామ్స్ దాకా పట్టిద్ది. ఆ తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసేసిన తర్వాత ఈ చింతపండు గుజ్జు మొత్తం పోసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇంకా చూసారు కదా, ముక్కలు మునిగే అంత జస్ట్ ఇంకా మనం ఏమి ఇంక వేసే పని లేదు. ముక్కలు మునిగినంత వరకు వాటర్ వేసేసుకొని, కొంతమంది కావాలనుకుంటే ఇంకా జ్యూసీగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. కరెక్ట్గా ఉంటుంది అనమాట ముక్కలు మునిగేలా వేసుకుంటే. ఇదిగోండి ఇలా తయారైన చూసారు, అసలు టేస్ట్ అయితే